ఫిబ్రవరి 28వ తారీఖున ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద అటాక్ చేసిన తర్వాత ఆయితొల్లా అలీ ఖైమోనీని డెత్ అంటే ఆయన్ని అసాసినేట్ చేసిన తర్వాత ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ఒక ప్రపంచంలోనే అతిపెద్ద సంచలనమైన ఒక న్యూస్ ఇచ్చిందనమాట. అది ఏంటంటే ఈ హర్మూజ్ స్ట్రైట్, ఈ పర్షియన్ గల్ఫ్, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కలిపే హర్మూజ్ స్ట్రైట్ అనే దాన్ని క్లోజ్ చేసేసింది. అదండి. ఇప్పుడు ఈ హర్మూజ్ స్ట్రైట్ అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం. ఇది ప్రపంచానికి ఒక పెద్ద గందరగోళం క్రియేట్ చేస్తుంది. ఏంటి ఈ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం అంటే, మరి అమెరికా ఇరాన్ వచ్చి అమెరికా ఈ యొక్క హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే అమెరికా ఏం చేస్తుంది? ఇలాంటి సందేహం. మరి దీన్ని ఓపెన్ చేయడానికి అమెరికా బలం సరిపోతుందా? ఎంత కాలంలో అది ఓపెన్ చేయగలిగిద్ది? ఈ మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏంటి? ఈ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఎందుకు విలవిలలాడిపోతున్నాయి? ఎందుకు ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది? ఎందుకు చైనా వ్యక్తం చేసింది? ఇదంతా ఒకటండి. అప్పుడు హర్మూజ్ స్ట్రైట్ చూద్దాం. ఈ హర్మూజ్ స్ట్రైట్ అనేది ఈ పర్షియన్ గల్ఫ్, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ కలిపే ఒక చిన్న జలసంధి. ఇది 37 కిలోమీటర్ల వెడల్పు, 167 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. దీని నేరో స్ట్రైట్ ద్వారా ఈ ప్రపంచంలోనే 20% ఆయిల్, 20% పెట్రోలు, 25% న్యాచురల్ గ్యాసు ఈ యొక్క సౌదీ అరేబియా, ఇరాక్కు, అదేవిధంగా బహ్రెయిను, ఖతారు, యుఏఈ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ప్రపంచానికి ఇది ఒక ఒక వెన్ను, అంటే ప్రపంచానికి ఒక స్పైన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎకానమీ అని చెప్పొచ్చండి, ఫైనాన్షియల్ సిస్టమ్. ఎందుకంటే పెట్రోలియం ఎకానమీ, ఇప్పుడు ప్రస్తుతం పెట్రోలియం ఎకానమీ. ఈ పెట్రోలు, ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ ఆగిపోబోతుంది. ఎవరికంటే ఇండియాకి 40% పెట్రోల్ గ్యాస్ ఈ ఏరియా నుంచి వస్తాయి, అది ఆగిపోతుంది. చైనాకి 80% ఈ ఏరియా నుంచి వెళ్తాయి. జపాన్కి వెళ్తే, సౌత్ కొరియాకి వెళ్తే, ఇక్కడ నుంచే యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్ళబోతున్నాయి. మరి ఇది ఆగిపోతే ప్రపంచంలో ఏమవుతుందంటే పెట్రోలు, న్యాచురల్ గ్యాస్ రేటు పెరిగిపోబోతుంది. ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మార్కెట్, ఇప్పుడు లండన్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది, స్టాక్ మార్కెట్లు పడిపోయి న్యాచురల్ గ్యాస్ ఆగిపోయింది. ఇది ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా క్లోజ్ చేస్తారు అంటే వాళ్ళ మిలిటరీ బోట్లు, థౌజండ్స్ ఆఫ్ మిలిటరీ బోట్లు ఉంటాయి. ఈ ఇబడాన్ పోర్ట్ నుంచి, షహబాజ్ పోర్ట్ నుంచి వస్తాయి అన్నమాట. వచ్చి ఇక్కడ షిప్పులు, ఏ షిప్పులు వెళ్ళినా అవి పేల్చేస్తాయి. కాబట్టి ఎవరు ధైర్యం చేయరు, క్లోజ్ చేస్తాయి. తర్వాత ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియను, ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ హర్మూజ్ స్ట్రైట్ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఎస్టాబ్లిష్ చేసింది, టార్పిడోలు అంటారు. ఇవి షిప్పులకు తగిలితే షిప్పులు పేలిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఈ రిపబ్లికన్ గార్డ్స్ దీన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీం మిలిటరీ పవర్, అంత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇక్కడ పెట్టుకుంది. మరి దాన్ని ఈ ల్యాండ్ మైన్స్ క్లియర్ చేద్దంటే, ఈవెన్ ఒక బెర్క్లీ లాంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్ ప్రకారం అమెరికా ఇరాన్ ప్రతిస్పందించకుండా ఇరాన్ని మొత్తం ఓడించిన తర్వాత ఈ ల్యాండ్ మైన్లన్నీ క్లియర్ చేయడానికే అమెరికాకి 2 నెలల వ్యవధి పట్టబోతుంది. 2 నెలల వ్యవధి పట్టబోతుందండి. అంటే ల్యాండ్ మైన్లు ఈ ప్రాంతంలో తీయడానికి అది అమెరికాకే 2 నెలలు. మరి 2 నెలల వ్యవధి. ఇప్పుడు ఇంకా అమెరికా ఇరాన్ ప్రతిఘటిస్తుంది, ఇంకా అది ఓడిపోలేదు. ఇప్పుడు అమెరికా అది ఓడించిన తర్వాత 2 నెలలు పడుతుంది. మరి ఈ మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏం కావాలి? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది, ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగిపోద్ది, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే రెసిషన్లో ఉంది, ఆర్థిక మాంద్యంలో. ఈ పరిస్థితి ఏంటంటే ఇరాన్ చేతిలో బ్రహ్మాస్త్రమే ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్. అది 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇప్పటివరకు 47 సంవత్సరాలుగా అది తన జోగ్రఫీనే ఒక వెపనైజేషన్ ఆఫ్ ది జోగ్రఫీ అంటారు. ఈ బ్రహ్మాస్త్రం దాని చేతిలో, దీన్ని ఇప్పుడు వెపన్గా ప్రయోగించింది. ఇప్పుడు అమెరికా మీద ఒత్తిడి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మీడియట్గా దీన్ని ఓపెన్ చేసి ప్రపంచానికి ఆయిల్ సప్లై పంపించాలి, లేకపోతే అమెరికా అధ్యక్షుడి మీద ఒత్తిడి. ముఖ్యంగా చైనా, ఇండియా, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఆయన అడిగితే ఏంటి నువ్వు చేసేదని. అందుకని అమెరికా అధ్యక్షుడు తప్పనిసరిగా యుద్ధాన్ని తొందరగా ముగించి దీన్ని ఓపెన్ చేయించాలి. అంటే ఇరాన్ మీద ఇరాన్ ప్రెజర్ తెస్తుంది. చూడండి, ఇంత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఈ ప్రాంతంలో అంతా మోహరించున్న ఈరోజు అమెరికా ఇరాన్ యొక్క శక్తిని ఈరోజు గల్ఫ్ ఆఫ్ హర్మూజ్, ఇదంతా ఒక పక్కనైతే, ఇప్పుడు ఇదే ఇరాన్ ఇక్కడ యెమెన్లో హౌతీస్ ఉంటారు, వీళ్ళ ద్వారా పైరేట్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే రెడ్ సీని క్లోజ్ చేస్తున్నారు. అక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్ దగ్గర రెడ్ సీని క్లోజ్ చేశారు వాళ్ళు. దీని ద్వారా రెడ్ సీ క్లోజ్ అయితే సుయజ్ కెనాల్ దగ్గర, ఇప్పుడు ఇక్కడ లెబనాన్, ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర మనకి హిజ్బుల్లా, లెబనాన్ హిజ్బుల్లా, ఈ పాలస్తీనా, ఈ హమాస్ ఉంటారు. ఈ లెబనాన్ నిన్నే ఆల్రెడీ మిసైల్స్ ప్రయోగించింది. వీళ్ళ ద్వారా ఇప్పుడు సుయజ్ కెనాల్ మీద అటాక్ జరుగుతుంది.
ఇది ప్రపంచ వాణిజ్యంలో 50-60% ఇక్కడ వాణిజ్యం. అంటే ఏంటి? వరల్డ్ ఆయిల్ ట్రేడ్ రూట్స్‌ని క్లోజ్ చేసే కెపాసిటీ ఇరాన్‌కుంది. ఈ యెమెన్, ఈ హౌతీస్ వీళ్ళు ఉపయోగించి. అంటే అమెరికా ఏమీ చేయలేని ఒక పరిస్థితికొచ్చింది. కాబట్టి అది నెగోషియేషన్ చేసి తొందరగా యుద్ధాన్ని ముగించకపోతే ట్రంప్ మీద చాలా తీవ్రమైన ఒత్తిడి. కాబట్టి ట్రంప్ వణుకుతున్నారు. కాబట్టే ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో తొందరగా యుద్ధాన్ని ముగించాలని ఒక ఆయన వాయిస్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇరాన్ తన చేతిలో ఉన్న హర్మూజ్ స్ట్రైటు, ఈ యొక్క గల్ఫ్, ఈ యొక్క రెడ్ సీ, ఈ సూయజ్ కెనాల్ లాంటి బ్రహ్మాస్త్రాలని అది బయటికి తీసింది. ఇప్పుడు అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి. తొందరగా యుద్ధాన్ని ముగించాలి. లేదా ఇరాన్‌తో నెగోషియేట్ చేసి యుద్ధ విరమణ, సీజ్ ఫైర్ చేయాలి. మరి ఏం చేస్తారు? ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్‌ని ఎలా ఓపెన్ చేస్తారు ట్రంప్ అనేది మనం చూడాలి.